ఇప్పుడు నేను అనేది ఏమిటి అంటే ఇప్పుడు మీరు ఇందాక అన్నారు ఎంతో మంది ఉన్నారు మీ దగ్గరికి ఎందుకు అంటే అవును. ఒకటే చెప్తున్నాను నేను పాయింట్ ఇక్కడ ఒక జాతకాన్ని మనము వారికి చెబుతున్నాము అంటే వారి జీవితంలో గడిచిన సందర్భాలను చెప్పగలగాలి, అవును. వారి వ్యక్తిగత జీవితం చెప్పగలగాలి, కనీసం వారికి సంబంధించినటువంటి ఒక ఛాలెంజ్ అనేటువంటిది మనం ఫేస్ చేయాలి అక్కడ. హ్మ్. మొత్తం వారినే అడిగి వారినే చెప్పమని వారికే కొంత మసాలా యాడ్ చేసి చెప్పేయడం కూడా ధర్మం కాదు. ఇక రియల్ ఎస్టేట్ రంగం తెలుగు రాష్ట్రాల్లో రియల్ ఎస్టేట్ రంగం ఎలా ఉండబోతుంది? పెరుగుతుందా, తగ్గుతుందా? ఇక రియల్ ఎస్టేట్ విషయము ఇప్పుడు వద్దే వద్దు. హ్మ్. దాని పరిస్థితి ఇంకో 3 సంవత్సరాల దాకా అంతే సంగతి. అంతే. గవర్నమెంట్ మారేదాకా పెద్దగా ఉండదు ప్రైస్. ఆ. ఈ 2 గవర్నమెంట్లు మారాల్సిందే. అక్కడ ఏపీలో, ఇక్కడ తెలంగాణలో. పర్వాలేదు అక్కడ, ఆ. నాట్ బ్యాడ్, ఓకే. పర్వాలేదు. ల్యాండ్కు సంబంధించినటువంటి రేట్లు పెరుగుతవి 2027లో అక్కడ. ఓకే. ఓకే. ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే ఎంటికలు ఉన్నటువంటి సిక్క ఎటు తిప్పిన సింగారమే అన్నట్టు. ఎగ్జాక్ట్లీ. డబ్బులు ఉన్నటువంటి వారు ఏది కొన్నా ఏది అమ్మినా సింగారం. అవును. వారి పరిస్థితుల దృష్ట్యా డబ్బులున్న వారికి చెప్పుకుంటారు, వారు డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటారు, వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేసి పక్కన పెట్టుకుంటారు రేపటి కోసం. ఓకే. ఓ 2-3 కోట్లు ఇన్వెస్ట్మెంట్ చేసి పక్కన పెట్టుకుంటే అవును, రేపటి కాలంలో అది దగ్గర 20-30 కోట్లు అవుతుంది. అంతే కదా. ఒక 4-5 ఇయర్స్ వారు బ్లాక్ చేసి పెట్టుకున్నారు అక్కడ. అవును. సో తప్పకుండా ఉంటుంది పరిస్థితి. ఓకే, రైట్. పర్సనల్ విషయాలకు వస్తే అంటే రోజువారీ జనసామాన్యులు ఉన్న కష్టాలు, రైట్. ఇప్పుడు ఈ మధ్య కాలంలో పెళ్ళిళ్ళు కానీ ప్రేమలు కానీ ఎలా పెటాకులు అవుతున్నాయో చూస్తున్నాం మనం. ఇన్స్టంట్ మ్యారేజెస్, ఇన్స్టంట్ లవ్లు. అయితే మనం కోరుకున్న వ్యక్తి మనతోనే ఉండాలి అంటే ఏం చేయాలి? దానికి ఏమన్నా రెమెడీసా, ఏమన్నా మనం కోరుకున్న వ్యక్తి కానీ మనల్ని కోరుకునే వ్యక్తి కానీ మనతో ఉండాలి అని అనుకుంటే ముందు మనకు యోగం ఉండాలి జాతకం. ఓకే. జాతకంలో మనకు ఒక యోగము, ఆ వ్యక్తితో ఉండే యోగం ఉన్నది అని అనుకున్నట్టయితే మనం ముందుకు వెళ్ళొచ్చు. ఓకే. మరి అలాంటి యోగాన్ని ఎట్లా చూడాలి? జాతకాన్ని చూడాలి. ఓకే. జాతకం లేకుంటే ఎట్లా చూడాలి? ఇవాళ రేపు 50 సంవత్సరాలు ఉన్నటువంటి అబ్బాయి అనకూడదు, ఆ వ్యక్తికి అనొచ్చులేండి. రాహుల్ గాంధీ లాంటి వాళ్ళు ఇంకా పెళ్లి చేసుకోలేదు, అబ్బాయిలే. అంటే నాకు వచ్చేటువంటి అంటే కొన్ని 25 ఏళ్ళ పాప కావాలి, మా దగ్గర పనిచేస్తుంది, ఆమె నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా. సో ఇక 54 సంవత్సరాల 54-55 సంవత్సరాలు ఉండేటువంటి వారికి 40 సంవత్సరాలు ఉండేటువంటి అమ్మాయి కావాలి, మా దగ్గర పనిచేస్తుంది లేదా మా దగ్గర ఉంటుంది, ఈ మనిషి మాకు వశీకరణ కావాలి. నేను ఒకటే చెప్తా, ధర్మబద్ధమైనటువంటిది మీరు నిజంగా ఇష్టపడ్డారు, ఇంట్లో ఒప్పుకోవట్లేదు, లేదా ఇంట్లో అంటే వాళ్ళ భార్య ఒప్పుకోవాలా, ఎవరు ఒప్పుకోవాలి? తల్లిదండ్రులు అంటే నిజంగా ఇష్టపడ్డారు అనుకున్నా, లేదా తల్లిదండ్రులు ఒప్పుకోవడం లేదనుకున్నా, లేదా ఇంకా వేరే ఉంటాయి కొన్ని ఇబ్బందులు. ఓకే, నిజంగానే అని నాకు అనిపించితే అమ్మవారు ఓకే అనేటువంటి సమాధానం నాకు ఇస్తే తప్పకుండా వారికి నేను వితిన్ 41 to 3 months లోపు పని అయిపోతుంది. అంతే, ఆ విధంగా ఉంటుంది. సో ఏది ఏమైనా కొందరు పర్సనల్గా చేసుకోవాలి అని అనుకునేటువంటి పక్షంలో మీరేం చేస్తారు అంటే, కోరుకున్న వ్యక్తి తప్పకుండా మీ వద్ద ఉండాలి అని అనుకునేటువంటి క్రమంలో, అంటే మీతోనే ఉండాలి అని అనుకునేటువంటి క్రమంలో ఖచ్చితంగా కూడా లైక్ ఈ గాజు గ్లాస్ ఉంటుంది. ఓకే. గాజు గ్లాసులో కొంత వాటర్ పట్టుకోవాలి. పట్టుకుని ఓం హ్రీం ఓం హ్రీం ఓం హ్రీం ఓం హ్రీం అనేటువంటి మంత్రాన్ని ఒక 1000 సార్లు జపం చేయాలి, లేదా 108 సార్లు జపం చేసి ఈ వాటర్ను మీరు వారికి తాగివ్వండి. ఎట్లనో ఒకట్లా, లేదా వాటర్ బాటిల్లో పోసుకొని వెళ్తారా, లేదా మీరు ఏ రకంగా మీరు ఏం చేస్తారో మీ ఇష్టం. 46 రోజులు చేసినట్టయితే తప్పకుండా వారు మీపై మొగ్గు చూపే పరిస్థితి ఉంటుంది. అవునా? ఓకే. వశీకరణకి ఇదే వారు చేసుకోవాలి అని అనుకుంటే ఇంకా చాలా ఉన్నవి. ఓకే. ఇక్కడ చాలా అంటే చాలా ఉన్నాయి. ఓకే. 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 ఇక కట్టప్పల్ని కనుక్కోవడం ఎలా? అంటే మన చుట్టూనే ఉండి అత్యంత నమ్మకంగా ఉండి ఎప్పుడు వెన్నుపోటు పడుతుందో తెలియదు, అట్లాంటి వాళ్ళని గుర్తించే అవకాశం ఏమైనా ఉంటుందా?
గుర్తించే అవకాశం అంటే ఒకటండి, ఇప్పుడు ఇది వాస్తవానికి కలియుగం. ఇక్కడ మనము మంచి మాట్లాడితేనే చెడవుతుంది ఇక్కడ. అవును. విన్నారా? ఇప్పుడు మొన్న శివాజీ గారు మాట్లాడింది 100కు 200% మంచి. అవును. అయ్యో, అలా తను డౌటే ఉంది. అవును. మాట్లాడినటువంటి సామాన్లో ఇంకేదో అనేటువంటి వర్డ్ కావచ్చు కానీ ఇప్పుడు అప్పటికి ఆ ఒక్క మాటే మాట్లాడిండు. అయ్యో, ఇంకెన్ని మాటలు కంట్రోల్ చేసుకున్నాడో కదా, ఉమ్, ఉమ్, ఉమ్. మాట్లాడలేడు. నువ్వు అక్కడికే సంతోషిస్తే సరిపోతుంది. కనుక మరి వాస్తవానికి వీరు వస్త్రధారణ అందరికీ కనబడే విధంగా ఉన్నాయి. ఆయన ఆ మాట అంటే తప్పొచ్చిందా? ఉమ్. అవునా కాదా? సరే, ఏదేమైనా అతను ఇప్పుడు ఇదే పాయింట్, తనతో వండుకుంటూ తనల్ని బ్లేమ్ చేయాలని కూడా చూశారట శివాజీ గారు చెప్పారు ఉమ్. ఆ ఇంటర్వ్యూలో అచ్చా. ఈ విషయంపై. లైక్ ఎవరెవరో. ఓకే. సరే, ఏది ఏమైనప్పటికీ కూడా ముందుగా మనతో వండుకుంటూ మనకు వెన్నుపోటు పొడిచేటువంటి వారు అంటే వారు ఏమిటి అంటే, మనతో ఏదైనా అవసరం ఉంది అనుకుంటే మన చుట్టూ తిరుగుతూ, కాల్ చేస్తూ, ఫోన్ చేస్తూ, తిన్నరా, బాగున్నారా, ఎట్లుంది ఆరోగ్యం, ఓకే అని మాట్లాడుతూ, తర్వాత ఎంబడే మనకు సంబంధించినటువంటి రహస్యాలు తెలుసుకొని ఎవరికైనా చెప్పడము, అవును. లేదా మనకు సంబంధించినటువంటి అంటే డబ్బులు అడగడము, లేదా మోసం చేసేటువంటి వారు కూడా ఉంటారు. సో ఇలాంటి వారు ఉంటారు. ఇవాళ రేపు సొంత అన్నదమ్ములకు సంబంధించి ఆస్తి లావాదేవీలలో కానీ లైక్ ఇంకేదో విషయాలలో కూడా గొడవలు వస్తూ ఉన్నాయి. అవును. సో మంచిగా ఉండేటువంటి వారు కూడా చెడుగా ప్రవర్తించేటువంటి పరిస్థితులు ఉన్నది. కనుక ఏది ఏమైనప్పటికీ కూడా మనము మన నీడను కూడా నమ్మరాదు అనేటువంటి విషయాన్ని మనం 1కి 2 సార్లు గమనిస్తూ ఉండాలి అందరూ ఖచ్చితంగా. ఎందుకంటే ఎవరిని ఎట్లా నమ్ముతాం మనం? ఉమ్. ఓకే. ఇప్పుడు ఎవరిని విధుల్లో నమ్మి ఏం గ్రహాలు చేసినా రాశులు ఏం లేదు. అందరూ నేనేమంటున్నా ఉంటవి. ఎవరిని ఏం చేసినా కూడా ఏ సమయంలో మనం ఎవరిపై అంటే ఇప్పుడు ఒక వయసు పెరుగుతున్న కొద్దీ వారి వారి జ్ఞానం అనేటువంటిది మంచిగా మారాలి, పరిపక్వత అవును. చెందాలి. కానీ Yes. నీ చుట్టూ ఉండేటువంటి వ్యక్తులను కానీ లేదా నీకు అన్నం పెట్టడానికి సున్నం పెడతా అంటే తప్పు కాదా? నీ కర్మ విధి, ఒక టైం అనేది ఉంటుంది. ఆ టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా నువ్వు అనుభవించాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఉమ్. నీతో వండుకుంటూ నీకు సంబంధించిన విషయాలు మీ బాస్కు చెప్పడము, మీపై చాడీలు చెప్పడము, మీ గురించి చెడుగా మాట్లాడడము, ఆ వ్యక్తి మీతో నవ్వుతూ మాట్లాడడము, ఉమ్. ఈ విషయం మీ బాసే మీకు కొంచెం జాగ్రత్తరా బాబు, అవును. మరి ఈ వ్యక్తి వల్ల నీకు ప్రమాదం ఉందని చెప్పినప్పటికీ ఈ విషయాల్ని మీ మనసులో పెట్టుకొని ఆ పక్కన వాడు మీతో నవ్వుతూ తిరుగుతుంటే మీకు ఏమనిపిస్తుంది? అవును. అవునా చాలా కాదా? చాలా ఇబ్బందిగా ఉంటుంది. కనుక ఏది ఏమైనప్పటికీ ఇలాంటి సిచ్యువేషన్స్ అనుభవించేటువంటి వారు చాలా మంది ఉన్నారు.